భారతదేశ ఎనర్జీ సెక్యూరిటీ, పారిశ్రామిక అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలు సాధించడంలో కేంద్ర సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో కోల్ గ్యాసిఫికేషన్పై జరిగిన రోడ్ షోలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలు సాధించడంలో కోల్ గ్యాసిఫికేషన్ కీలక ముందడుగు వేస్తోందన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో గత కొన్నేళ్లుగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేందుకు పటిష్టమైన వ్యవస్థ నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కోల్ సెక్టార్లో బొగ్గు రంగంలో అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. ఈరోజు 12 సంవత్సరాలుగా భారతదేశము కోల్ సెక్టార్లో చాలా ముందుకెళ్తా ఉంది. ఈరోజు కోల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాము. కోల్ వినియోగంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాము. భారతదేశానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కంపెనీ మరి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఈరోజు అవతరించింది. భారతదేశంలో వచ్చే 60-70 సంవత్సరాలకు కావాల్సినటువంటి బొగ్గు నిల్వలు ఈరోజు భూగర్భంలో ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో దేశ అభివృద్ధి కోసము, దేశ భవిష్యత్తు కోసము వినియోగించుకునేటువంటి కార్యక్రమం చేపట్టాము. చాలా పెద్ద ఎత్తున కోల్కి సంబంధించినటువంటి అనేక ప్రైవేట్ కంపెనీలను కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నాము. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు కానీ, కెమికల్ ఉత్పత్తులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ మరి అనేక రకాలుగా ఈరోజు విదేశాల మీద ఆధారపడి మనం కొనసాగిస్తూ ఉన్నాము. స్టీల్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, లేక ఈరోజు ఎస్ఎన్జి కావచ్చు, అనేక రకాల కెమికల్స్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రతి సంవత్సరము సుమారు 3 లక్షల కోట్ల విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం వివిధ దేశాలకు చెల్లిస్తూ ఉన్నాము. ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతదేశము కోల్ ద్వారా రానున్న రోజుల్లో కోల్ గ్యాసిఫికేషన్ అయినటువంటి నూతన టెక్నాలజీ ద్వారా